నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు ఉన్నది కలకత్తాలో ఉన్నాను సార్. కలకత్తాలో ఇక్కడ ఉందో సార్ కారు. సార్ ఒక సెంచరీ హౌస్ హెడ్ ఆఫీసులో ఆఫీసర్ అండి సార్. ఆయన కారు ఇది అమ్మకానికి వచ్చింది. పార్కింగ్లో పెట్టేశారు సార్ నిన్న అమ్మేయడానికి. నెక్స్ట్ ఈరోజు 29వ తారీఖు సార్. 29వ తారీఖు జనవరి నెల 2026 సార్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఉంటుంది. ఫస్ట్ నెంబర్ రమేష్ గారు, సెకండ్ నెంబర్ నాది సార్. ఈరోజు 29వ తారీఖు సార్. 2018 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ సార్. స్విఫ్ట్ డిజైరు ZDI ప్లస్ సార్. ఎస్, ZDI ప్లస్. ఇంకొక డీజిల్ వెహికల్ సార్. నేను ఇందాక సార్ ఒక ఆయనకి వీడియో కాల్లో ట్రిప్ చూపించాను సార్. ఆయన అప్పుడు కొన్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా ట్రిప్పే మార్చలేదేమో. 68,000 రీడింగ్ ఉంటే నేను 68,000 చూశాను. తర్వాత ఓనర్ గారు మీరు నాకు ఏంటి 70 దాటి చెప్పారు కదా అంటే అది ట్రిప్ అని చెప్పి ఆయన నాకు అంతలాగా చిన్న అక్షరాల వల్ల సరిగ్గా చూడలేకపోయాను. సారీ సార్. సార్ కూడా నేను ఈ వీడియో రూపంలో సారీ చెప్తున్నాను. 73,000 రీడింగ్ సార్. ఇది 73,000 డీజిల్ వెహికల్, ఒరిజినల్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ కారు, 4 సీల్ టైర్ సార్. 4 సీల్ టైర్లు, బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. గ్లాసులు ఒరిజినల్, ప్రొజెక్టర్ హెడ్లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, స్పోక్, ఎలై వీల్స్, సీల్ టైర్ సార్. అన్నీ కూడా టైర్స్ బాగున్నాయి. అక్కడక్కడ చిన్న బంపర్కే ఏదైనా వెనకాల చిన్న టచ్అప్ అవుతే అవ్వచ్చు, కానీ చక్కగా ఉంది సార్. స్క్రాచ్ లెస్ వెహికల్, క్వాలిటీ వెహికల్ సార్. ఎంత బాగుందంటే చాలా బాగుంది. టాప్ ఎండ్ వెహికల్ సార్. ZDI ప్లస్. కార్ అంతా చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫోన్ చేయండి సార్. సార్ ఫ్రంట్ ప్రొఫైల్ అండి. ఇంకా ఇక్కడే కంపెనీ సార్ వాళ్ళది ఆఫీసు. ఇంకా ఇక్కడే వీడియో తీసేస్తున్నాను. ఏమీ ఒక్కొక్కసారి నేను మంచి లొకేషన్ కోసం ఏదో చూస్తుంటాను, కానీ అవ్వలేదు. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, ప్రొజెక్టర్ హెడ్లైట్స్ సార్, ఫేస్ లిఫ్ట్, డే టైమ్ రన్నింగ్ లైట్స్. రైట్ సైడ్ ప్రొఫైల్ సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. సీల్ టైర్లు సార్. టైర్స్ అయితే సీల్ టైర్లు. జోకర్ బాగుంది. ఎలై వీల్స్ బాగున్నాయి సార్. రూపాయి పెట్టుబడి లేదు. సార్కి ఒకసారి వీడియో కాల్లో చూపించమంటే మొత్తం కార్ అంతా చూపించాను. ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు సార్. కీలెస్ ఎంట్రీ. కీలెస్ ఎంట్రీ సార్. డ్రైవర్ దగ్గర కొద్దిగా ఒక 5% రఫ్ అయింది సార్. ఏమీ కనిపించట్లేదు, ప్రాబ్లం లేదు సార్. సీట్ కవర్స్ అన్నీ కూడా 95% బాగున్నాయి. స్టీరింగ్ కూడా ఎక్కడ కూడా ఏం స్క్రాచెస్ లేదు. డాష్ బోర్డ్ కూడా స్క్రాచ్లెస్ వెహికల్. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. 2018-19 ఉన్న S-Crossలో ఉన్నటువంటి సిస్టమే ఇందులో ఉంటుంది. విత్ రివర్స్ క్యామ్ తోటి, GPS నావిగేషన్తో ఉంటుంది సార్. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్, ఆటో ఎలక్ట్రికల్ ఓవర్వ్యూమ్. క్వాలిటీ కార్ సార్. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, సీలింగ్ కూడా బాగుంది సార్. సన్ ప్యాడ్స్కు ఇంకా ప్లాస్టిక్ కవర్లో తీయలేదు. దాని అవసరం లేదు కాబట్టి తీరు తప్ప ఇదేం కొత్త కారు ఏం కాదు సార్. 73,000 తిరిగిన కారు. డోర్ వైజర్స్ ఉన్నాయి ఇక్కడ. గ్లాసులన్నీ ఒరిజినల్ సార్. రియర్ వెంట్ ఏసీ ఉంది. రియర్ వెంట్ ఉంది. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి సార్. సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. ఏది కూడా మారలేదు.
అన్నీ కూడా బ్రాండ్ న్యూ టైర్లు సార్. ఏసీ ఒక సుమారు బ్రాండ్ న్యూ అంటే ఒక 3000 అలా తిరిగి ఉంటారు. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. డిక్కీలో రిమోట్లో నుంచే డిక్కీ ఓపెన్ అవుతుంది సార్. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్రేమ్ అంతా చూడండి, ఎక్కడ డెంటింగ్ లేదు సార్. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను, తీసుకోవాలో వద్దనేది మీ నిర్ణయం. డిక్కీ అంతా కూడా ఒరిజినల్గా ఉంది సార్. ఎక్కడ రస్టింగ్లు కానీ ఏమి ఇబ్బంది లేదు. కంపెనీ నుంచి వచ్చిన టైరు, స్టెపిన్ టైరు ఒక 40% 30% ఉంది సార్. పెద్ద గొప్పగా ఏం కాదు కానీ పర్వాలేదు. బ్రిడ్జ్ స్టోన్ టైరు ఓకే. బంద్ కరా. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ సార్ 95% కంటే ఎక్కువ ఉంది. సీల్ టైర్లే సార్ ఇవి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ తీసాను సార్. కింద గ్రౌండ్ లామినేషన్ ఫ్లోర్ మ్యాట్ ఉండదు. ఇక్కడ చిన్నదే ఏదో సిగరెట్ కాల్చిన మచ్చల్లాగా ఒక 3 మచ్చలు చిన్న చిన్నవి ఉన్నాయి సార్. సెంచరీ ఆఫీస్ సార్ ఇది. సార్ వాళ్ళ ఆఫీస్. నా మైక్ బాక్స్, డాష్ బోర్డ్ వుడెన్ ఫినిషింగ్, క్లచ్ బాగుంది, గేర్ షిఫ్ట్ బాగుంది సార్. ఇంజిన్ కూడా చాలా బాగుంది. డీజిల్ వెహికల్ సార్. డీజిల్ వెహికల్ సిల్వర్ కలరు ZDI ప్లస్ అసలు దొరకట్లేదు సార్. దొరికిన 1,30,000 1,50,000 కిలోమీటర్లు తిరిగినాయే దొరుకుతున్నాయి. 73,000 ఒరిజినల్ రీడింగ్ సార్. 73,000 ఒరిజినల్ రీడింగు. సార్కి గబుగా 68 అని చెప్పాను, సారీ సార్. టాప్ కూడా ఎక్కడ కూడా డెంట్లు ఏం లేవు. లెఫ్ట్ సైడ్ మిర్రర్ మీద చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అదేం చేయక్కర్లేదు సార్. అది అలాగే సరిపోతుంది, అదేం కనిపించట్లేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ సార్. టైర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికే కాదు, కొన్ని సంవత్సరాలు ఏమీ పెట్టుబడి ఏమి పెట్టుకోక్కర్లేదు సార్. కార్కి చాలా బాగుంది. కార్ ఒకసారి స్టార్ట్ చేస్తాను సార్. కీలెస్ ఎంట్రీ అండి, పుష్ స్టార్ట్ సార్. బ్లూటూత్ అన్ని ఫీచర్స్ నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. క్లచ్ బాగుంది, పుష్ స్టార్ట్ సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 73,000 రీడింగ్. ఓకే సార్. కనిపిస్తుందండి 73,000 రీడింగు. సరే, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ నాకు ఇది గుర్తు చేయండి సార్. ఎవరైనా సరే ఇక్కడ చిప్ ఉంటుంది, నావిగేషన్ చిప్పు లేదు. నావిగేషన్ చిప్ ఇందులో లేదు, ఉంటుంది. ఒకవేళ ఉందో లేదో నాకు తెలీదు. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది సార్. రివర్స్ వేస్తున్నాను. రివర్స్ కెమెరా మసగ్గా ఉంది సార్. అది కూడా మీరు గుర్తు చేయండి నాకు తీసుకునేటప్పుడు ఎవరన్నా. क्लीन करो पीछे एक बार. क्लीन है. फिर वो देख लेने पर अंदर से कुछ जाम पाम हुआ 4%. క్లీన్ करके देख ఓకే సార్. అది క్లీన్ చేస్తారు, చేపిస్తాను. దీనికి నాబ్ లేదు సార్. ఇది కూడా దొరుకుతుందట సార్. డ్రైవర్ చెప్తున్నాడు ఇది దొరికేస్తాయండి, వేపిద్దామన్నారు. స్టీరింగ్ కంట్రోల్స్ చాలా అంటే చాలా బాగుంది సార్. చూడండి సార్, స్టీరింగ్ చూడండి. కొద్దిగా జూమ్ తగ్గిస్తున్నాను సార్. బాగుంది సార్ కారు. బాగుంది సార్. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే నేను చూస్తాను సార్.
చూస్తాను. స్టీరింగ్ నాయిస్ కూడా ఏం లేదు. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. బానెట్టుకోవాలి. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. సార్కి చూపించడం కోసం ఆల్రెడీ ఒకసారి చూపించాను, మళ్ళీ రెండోసారి వీడియో కోసం తీయవలసి వస్తుంది. ఇలా పెట్టుకుంటున్నాడు మొక్కం డ్రైవర్. సార్ డే టైం రన్నింగ్ లైట్స్ సార్, డే టైం రన్నింగ్ లైట్స్ వర్కింగ్ సార్. సార్ చూసారా బానెట్ సౌండ్ సార్. ఒరిజినల్ రోబో పంచింగ్ సార్. సీలు లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ సార్. ఓకే సార్. బ్యాటరీకి ఏమో ఇది పట్టింది, కొద్దిగా లూజ్ ఉండడం వల్ల మీకు అలాగా జంగు పడుతుంది సార్. లూజ్ అందుకే బ్యాటరీ క్లిప్లు ఎప్పుడు కూడా డీసీ, ఏసీ లూజ్ ఉన్నా పర్లేదు సార్. డీసీ వైర్లు ఎక్కడ కూడా లూజ్ ఉండడం కూడదు, ఉంటే చాలా ప్రమాదం. వైరింగ్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. డీసీ వైరింగ్ చాలా ప్రమాదం. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. బ్యాక్ కంప్రెసర్ ఏం లేదు సార్. క్వాలిటీ బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇప్పుడే ఇక్కడ డ్రాప్ వేసాను సార్, మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను. అదిగోండి సార్కి చూపించడానికి ఒక డ్రాప్ అక్కడ ఇంజిన్ ఆయిల్ వేసాను. స్మోక్ లేదు, నాయిస్ లేదు సార్. పిస్టన్లో కూడా ఎక్కడ ఏమి కూడా వాల్స్ నాయిస్ ఏం లేదు. క్వాలిటీ ఉంది సార్, ఎక్కడ లీకేజీలు ఏమి లేవు. బాగుంది సార్ కారు. బాగుంది కదా. లైట్స్ వేసానండి. వైట్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ సార్ ఇవి. ఫాగ్ ల్యాంప్స్. ఓకే సార్. 2018 సార్. 2018 రిజిస్ట్రేషను. ఫస్ట్ ఓనర్ వెహికల్. 73,000 ఒరిజినల్ రీడింగ్ సార్. 4 కూడా సీల్ టైర్లు, స్పోక్ అలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్, ఏబిఎస్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఎయిర్ బ్యాగ్స్, కీలెస్ ఎంట్రీ, ఇంకా అన్ని ఫీచర్స్ సార్. మీకు దీని ప్రైస్ 5,45,000 మనం గ్రూప్లో పెట్టాం సార్. ఈరోజు ఇక్కడికి వచ్చి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సార్ అడిగితే నేను ఫోన్ చేసి అడిగాను. 5,35,000 కంటే తక్కువ అయితే కారు ఇవ్వనని చెప్పేశారు సార్. ఆ మాట మాట్లాడేసి అప్పుడు వీడియో తీస్తున్నాను. 5,35,000 ఎన్ఓసి కాకుండా, ఎన్ఓసితో పాటు సార్ కమిషన్ 20,000, ట్రాన్స్పోర్ట్ 15,000 కానీ 16,000 కానీ అవుతుంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సార్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా మంచి ఎర్టిగాలు 2 ఎర్టిగాలు పెట్టాను సార్. 2 ఎర్టిగాలు ఉన్నాయి డీజిల్ వెహికల్స్. తర్వాత 2012 i20 ఇప్పుడు ఫోటోలు తీయడానికి వెళ్తున్నాను సార్. 2012 ఉంది. అలాగే హోండా సిటీ 2016 డాక్టర్ గారి కారు ఉంది, చాలా బాగుంది. ఓకే సార్. ZDI ప్లస్ సార్. ZDI ప్లస్ స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వెహికల్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే.